బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లెర్న్ ఇన్ 2024. మీరు కనుక స్టూడెంట్ అయినా ఆర్ జాబ్ సీకర్ అయినా కోడింగ్ జాబ్లోకి వెళ్ళాలి, బట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలో తెలియట్లేదు. నేను ఆల్రెడీ స్టూడెంట్ని, నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్? ఇది నన్ను చాలామంది అడుగుతారు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. ఈ వీడియోలో నేను నా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కరెంట్ ఉన్న సిచ్యువేషన్ని బేస్ చేసుకుంటే 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. జాబ్ మార్కెట్ వైజ్ కానీ, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ వైజ్ కానీ మనం ఎలా తీసుకున్నా కూడా ఈ 3 లాంగ్వేజెస్ మాత్రమే ప్రజెంట్ డిమాండ్లో ఉన్నాయి. ఇంకా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నా కూడా అవి ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాయి అనేది మనకు తెలియదు. కానీ బట్ ఈ 3 లాంగ్వేజెస్ మాత్రం నాకు తెలిసి ఎవర్ గ్రీన్ అని, ఇంకో టికెట్ వరకు అయినా కనీసం ఇవి కంటిన్యూ అవుతాయి. అవేంటో మనం 1 by 1 చూద్దాం. వాటిలో ఏది బెస్ట్ అనేది అది మీ ఇంట్రెస్ట్ బట్టి నేను వదిలేస్తాను. బట్ ఆ 3 అయితే నేను షేర్ చేసుకుంటాను. మనం 1 by 1 చూద్దాం. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే మీరు అది సెలెక్ట్ చేసుకొని నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకుంటే జావా. ఏంటి జావా చెప్తున్నాను, జావా ఓల్డ్ లాంగ్వేజ్ కదా అనుకుంటే, జావా అనేది ఎవర్ గ్రీన్ లాంగ్వేజ్. ఇప్పటికీ జావా చేసే చాలా పనుల్ని వేరే లాంగ్వేజెస్ చేయలేవు. చేయగలిగిన కూడా ఇంత ఎఫిషియెంట్గా చేయలేము. నాకు జావాలో మెయిన్గా నచ్చింది ఏంటంటే, జావాలో మనం చాలా విధాలుగా వాడుకోవచ్చు. వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి వాడచ్చు. మనం బ్యాకెండ్లో స్ప్రింగ్ బూట్ అని చాలా పాపులర్ ఫ్రేమ్వర్క్ APIs క్రియేట్ చేయడానికి. అలానే ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి వాడచ్చు. కోట్లిన్ అని ఒకటి ఉంది, అది కూడా జావా బేస్డ్. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఇప్పుడు బిల్డ్ అయ్యవన్నీ మ్యాక్సిమం 90% జావాతోనే జరుగుతున్నాయి. ఇంకా కూడా జావాని చాలా వాటికి వాడచ్చు. సెక్యూరిటీలో వాడతారు, ఈవెన్ మెషిన్ లెర్నింగ్ సైడ్ వాడతారు, బట్ అంత పాపులర్ కాకపోయినా. సో జావా మ్యాక్సిమం ఇప్పుడు ఎంటర్ప్రైజెస్లో వాడే చాలా వరకు చాలా ఓల్డ్ అప్లికేషన్స్ అన్నింటిలో కూడా జావానే ఉంటుంది. ఎందుకంటే ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, MNCలో ఒక అప్లికేషన్ని వాళ్ళు రన్ చేసినప్పుడు, డిపెండ్ అయినప్పుడు వాళ్ళు దాన్ని మారాలనుకోరు. ఇప్పుడు పైథాన్ ట్రెండింగ్లో ఉండో, ఇంకొక లాంగ్వేజ్ ట్రెండింగ్లో ఉందని వాళ్ళు మార్చాలనుకోరు. ఎందుకంటే చాలా కాస్ట్తో కూడిన ప్రాసెస్. కాబట్టి జావాని కంటిన్యూ అవుతున్నారు. అండ్ జావాలో నేను చెప్పాను కదా, ఈ స్ప్రింగ్ బూట్స్ అయితే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రెజెంట్. ఈవెన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఇంకా ఏ లాంగ్వేజ్ కూడా జావా అనేది కొట్టలేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో, మెయిన్గా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి అంటే. కాబట్టి జావా నెంబర్ 1 ఇన్ ద లిస్ట్. సో మీరు కనుక జావా మీద ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఇలాంటివి మీకు కొంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే జావా అయితే నేర్చుకోండి. ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటే పైథాన్. సో పైథాన్ గురించి మనం రెగ్యులర్గానే వింటూ ఉంటాం. పైథాన్లో మనం జావాలో చేసినవన్నీ కూడా పైథాన్లో చేయొచ్చు. మనం వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. బ్యాకెండ్లో జాంగో అని, ఫ్లాస్క్ అని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఈవెన్ మొబైల్ యాప్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. బట్ పైథాన్ మెయిన్గా అంటే ఎందుకు ట్రెండ్ అవుతుందంటే 2 అప్లికేషన్స్ వల్ల, 2 ఏరియాస్ వల్ల. ఒకటి డేటా అనలిటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి, ఎంత డిమాండ్ ఉంది చూస్తున్నాం కదా. వాటికి బ్యాకెండ్లో ఏమి రాయాలన్నా మ్యాక్సిమం పైథానే వాడతారు. మెషిన్ లెర్నింగ్లో కోడ్ రాయాలన్నా, ఏ అప్లికేషన్స్ని బిల్డ్ చేయాలన్నా వీటికి పైథానే వాడతారు. కాబట్టి పైథాన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ లాంగ్వేజ్. ఎందుకంటే AI అనేది అడ్వాన్స్ అవుతూ ఉంది, అప్లికేషన్స్ కొత్త వస్తూనే ఉన్నాయి. కాబట్టి పైథాన్ ఎప్పుడూ ఉంటుంది. ఆ డేటా సైన్స్లో కూడా మనం డేటా అనాలిసిస్ చేయాలన్నా కూడా పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పైథాన్ ఒక స్టాటిస్టికల్ వేని సపోర్ట్ చేస్తుంది బాగా. చాలా లైబ్రరీస్ ఉన్నాయి పైథాన్లో. సో అవన్నీ బాగా సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు కూడా డేటా సైన్స్, డేటా అనాలిసిస్ వీటికి ఖచ్చితంగా కూడా పైథానే యూజ్ చేయాలి, చేస్తున్నారు కూడా. అండ్ మనం థర్డ్ ఆప్షన్ చూస్తే జావా స్క్రిప్ట్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి ఎంత పాపులర్ అంటే, ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం జావాతో కంపేర్ చేస్తే జావా స్క్రిప్ట్ ఎక్కడ ఎడ్జ్ ఉందంటే, జావా స్క్రిప్ట్కి మనం జావా స్క్రిప్ట్లో ఫ్రంట్ ఎండ్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్ చేయొచ్చు. దీనికి మెర్న్ స్టాక్ అని, మీన్ స్టాక్ అని కొన్ని అంటాం మనం. ఇప్పుడు మీన్ స్టాక్ అంటే M అంటే MongoDB, E అంటే Express.js, A అంటే యాంగులర్, ఇంకా N అంటే Node.js. అలానే మెర్న్ అంటే మొత్తం సేమ్ ఉంటుంది, R అంటే React.js వస్తుంది. అంటే సో ఏంటిది అంటే, ఇప్పుడు ఇన్ జనరల్గా మీన్ ఆర్ మెర్న్ ఏది తీసుకున్నా కూడా M అంటే MongoDB, అది ఒక డేటాబేస్. E అంటే Express.js, అది UIకి వాడతారు. A అండ్ ఆర్ ఈ 2 మాత్రమే మారుతాయి కదా, యాంగులర్ ఆర్ రియాక్ట్. ఇవి ఏంటంటే పాపులర్ జావా స్క్రిప్ట్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఇవి. సో ఫ్రంట్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్, UI సైడ్ మ్యాక్సిమం ఇవే యూజ్ చేస్తున్నారు ఎక్కడ చూసినా కూడా. ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో N అన్నాను కదా, అది Node.js, అది బ్యాక్ ఎండ్ కూడా. ఇప్పుడు మన జావాలో ఎలా అయితే స్ప్రింగ్ బూట్ అని చెప్పామో, జావా స్క్రిప్ట్లో Node.js అలానే యూజ్ చేయొచ్చు. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఒకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం వల్ల మనం నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో ఎవరికైనా ఇదే కావాలి కదా, లైట్ వెయిట్గా ఉంటుంది. ఎందుకంటే రెండింటికి ఆల్మోస్ట్ సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి, సింటాక్స్కి సిమిలర్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అందువల్ల జావా స్క్రిప్ట్కి
చాలా పాపులారిటీ పెరుగుతుంది ఈ మధ్య. అంటే కాంప్లెక్స్ వెబ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ రోజుల్లో జావా స్క్రిప్ట్ మీదే బిల్డ్ అవుతున్నాయి, డెవలప్ అవుతున్నాయి. అందుకే జావా స్క్రిప్ట్కి చాలా పాపులర్. మెయిన్గా ఈ యూఐ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో రియాక్ట్ కానీ యాంగులర్ కానీ వీటికి విపరీతమైన క్రేజ్ అయితే ఉంది ప్రజెంట్కి, అలానే నోట్ జేఎస్ కూడా. కాబట్టి ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏది నేర్చుకున్నా కూడా మీకు ఆపర్చునిటీస్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకొక డికేడ్ వరకు మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని ఈ మూడిట్లో ఒకటి నేర్చుకోవచ్చు కోడింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు తెలిసి ఏది మీ ఫేవరెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ బాగా డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కామెంట్ చేయండి ఒకసారి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో రెగ్యులర్గా కెరీర్ గురించి, టెక్నాలజీస్ గురించి, ఫ్రీలాన్సింగ్ గురించి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. జాబ్ అప్డేట్స్ కూడా రెగ్యులర్గా వదులుతూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు మన ఛానల్ నుండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.